కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఘాదే సాయి కృష్ణ కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. ఈ ఘటనపై హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మికి సీఎం తెలిపారు. ఇప్పటికే సీఐని సస్పెండ్ చేసి దర్యాప్తును వేగవంతం చేశామని చెప్పారు. తప్పు చేసింది ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం ను కలిసిన వారిలో సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మితో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏపీ మంత్రి నారాయణ మలేషియా పర్యటనలో బిజీగా సాగుతున్నారు. ఇక అక్కడ ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ ధరల్లో ఇళ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టుల్లో అమలు చేస్తున్న పద్ధతులను మంత్రి అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా సెలాంగోరు రాష్ట్రంలోని బుకిత్ తఖర్ ఎన్వీలు పార్కులో సందర్శించారు. ఇక పర్యావరణానికి హాని లేకుండా వ్యర్థాలను పూడ్చిపెట్టే విధానం పరిశీలించిన ఆయన ఏపీలోనూ ఇలాంటివి అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వివాదాస్పద కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ ఆఫీసర్ విశాల్ గున్ని సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ మేరకు 2026 సెప్టెంబర్ 4 వరకు సస్పెన్షన్ పొడిగిస్తూ సిఎస్ జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నమోదైన క్రిమినల్ కేసు విచారణ ముగిసే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. ఆయన విధుల్లోకి వస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని జూన్ 12న జరిగిన ఉన్నత స్థాయి రివ్యూ కమిటీ సిఫార్సు చేయడంతో ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఒక ఘోర ప్రమాదం తప్పింది. భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్న ఒక ప్రైవేటు లగ్జరీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి భోజనం ముగించుకున్నాక ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ప్రయాణంలో ఉండగానే బస్సులో మంటలు చెలరేగి క్షణాల వ్యవధిలోనే వాహనం పూర్తిగా దహనమైంది. అయితే అప్రమత్తమైన 35 మంది ప్రయాణికులు సురక్షితంగా కిందకు దిగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు గండిపేట భూ కబ్జా కేసులో రంగారెడ్డి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 20,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని, 15 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. గండిపేటలో 1000 కోట్ల విలువైన 9 ఎకరాల ప్రభుత్వం భూమిని కబ్జా చేసేందుకు నకిలీ జీవోలు సృష్టించారనే ఆరోపణలపై తెలంగాణ పోలీసులు ఆయన ఇటీవల అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చెంచలగూడ జైలులో ఉన్న బ్రహ్మనాయుడు బెయిల్ రావడంతో త్వరలోనే విడుదల కానున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబును A1 గా, హోంమంత్రిని A2 గా చేర్చి కేసులు పెట్టాలని మాజీ మంత్రి గుడివేడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అరాచకాలు చేస్తుంటే భయం వేస్తుందని, ఒక యువకుడిని కస్టడీలోకి తీసుకొని దారుణంగా హింసించి చంపేసి కాల్ చేశారని మండిపడ్డారు. ఈ చేతకాని ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని విమర్శించారు. కేసును పక్కదారి పట్టించేందుకు ఒక సిఐని బలిపశువు చేశారని, కేవలం ఒక ఐజీ స్థాయి అధికారి ఇన్వెస్టిగేషన్ సరిపోదని, దీనిపై సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. గతంలో వంగవీటి రంగాను హత్య చేసిన టీడీపీ ఇప్పుడు సాయి కృష్ణను కూడా అలాగే పొట్టన పెట్టుకుందని, బాధితులకు వైసీపీ ఎప్పుడు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ టూరిజం హబ్ గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గత 2 ఏళ్లలో 20,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించామని, దీని ద్వారా 1,22,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. పర్యాటకుల సంఖ్య పెరగడంతో దేశంలో ఏపీ 13వ స్థానానికి చేరిందని అన్నారు. విశాఖ, అమరావతి సహా 7 ప్రాంతాలను యాంకర్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇక సినిమా రంగానికి సింగిల్ విండో సిస్టమ్ తెస్తున్నామని, 2025 నుంచి మళ్లీ నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహిస్తామని మినిస్టర్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామని, కూటమి ప్రభుత్వానికి శ్రీవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని వేడుకున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శుక్రవారం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతుల పక్షాన నిలబడే ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు అని కొనియాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మామిడి రైతులకు మద్దతు ధర ప్రకటించారని చెప్పారు. అలాగే ప్రకాశం జిల్లా పొగాకు రైతులకు భరోసా ఇస్తూ ఆక్వా రైతులకు మేతపై 4 రూపాయలు తగ్గించారని, మార్కెట్ తో సంబంధం లేకుండా అందరికీ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు, పారదర్శక సేవలు అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్లాల్ తెలిపారు. శుక్రవారం ఆయన పెనుగురించి ప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో
రాష్ట్రంలోని 22 ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ అర్జిత సేవలను మరింత సులభతరం చేశామని అన్నారు. ఏపీలో ప్రస్తుతం 27,000కు పైగా దేవాలయాలు ఉన్నాయని, రానున్న 3 ఏళ్లలో మరో 5,000 నూతన ఆలయాలు నిర్మాణాన్ని పూర్తి చేసి అత్యధిక దేవాలయాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. టీటీడీ సామాన్య భక్తులకు అద్భుతంగా సౌకర్యాలు కల్పిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొనియాడారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయ్యాక శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చారని తెలిపారు. దేశ, కర్ణాటక ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు.